ఏం చెప్పినా కూడా చరిత్ర చరణం అది. ఆయన గురించి నేను స్కూల్ రోజుల నుంచి కూడా నాకు తెలుసు. జగమెరిగిన నాయుడు అంటానికి ఆయన మన తరంలో ఒక గొప్ప ఉదాహరణ. నేను స్కూల్ రోజుల్లో ఉన్నప్పుడు ఆయన ఎన్టీఆర్ గవర్నమెంట్ క్యాబినెట్ నుంచి ఆయన రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారని ఆ రోజుల్లో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన నిజాయితీ, ఆయన సుసుతనం ఆ రోజుల్లోనే నన్ను ఆకట్టుకుంది. ఆయన రాజీనామా చేసిన టైంలో నేను ఒక ట్యూషన్లో ఉన్నాను. ఎగ్జామ్స్ ఏదో ఉంటే ట్యూషన్ అయితే ఊరు పెట్టారు. ఆ టైంలో కూడా మేము విషయాలు ఎవరు కూడా చర్చించుకున్నాము. ముద్రగడ గారు ఆ రోజు నుంచి ముద్రగడ గారిపై ఒక అవగాహన ఉంది. బట్ నేను ఆయన ఎప్పుడు కలిసిన సందర్భం రాలేదు. నేను మిర్యాల గారిని, అలాగే రంగా గారిని అందరినీ కలుసున్నాను, కానీ ముద్రగడ గారిని కలిసే అవకాశం నాకు రాలేదు. అదొకటి నా జీవితంలో గొప్ప. ఎందుకంటే ఒక పిల్లర్ లాంటి వ్యక్తి, ఒక స్టాల్వార్డ్ లాంటి వ్యక్తి ముద్రగడ గారు మన కమ్యూనిటీలో. మిత్రులారా, ముద్రగడ గారి గురించి ఏం చెప్పాలనుకున్నా కూడా ఆయన రెండు విషయాలు. మిగతా ఏమి చెప్పినా కూడా ఆయన కాపుజాతి గురించి ఎంత కృషి చేశారు, ఎంత తప్పించారు చివరి వరకు అనేది మనకు తెలుసు. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఆయన ఏ రాజకీయాలు చేసినా కూడా ఆయన రాజకీయ వ్యూహం తెలియని మనిషి. రాజకీయ వ్యూహాలకు అతీతంగా ఆయన ఒకే ఒకటి ఆయన అనుకున్న పని కోసమే ఆయన నిలబడ్డారు, చివరి వరకు నిలబడ్డారు. ఆయన అంతా ఏదో సినిమాలో చిరంజీవి సినిమా పాడినట్టు మేసమా నీకు రోషం ఎక్కువ అన్నట్టు ముద్రగడ గారు అంత రోషం కలిగిన వ్యక్తి. ఆయన చివరి రోజుల్లో మనం చూసాము. ఆయన ఒక మాట కట్టుబడి ఆయన పేరులో కూడా ఏదో ఒక అన్య నామోదయాన్ని తీసుకొచ్చి ఆయన పేరు తగిలించుకున్నారు. ఆయన ఎలా తగిలించుకున్నప్పటికీ ఆయన మన కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప నాయకుడు ఆయన ముద్రగడ గారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ. ఎందుకంటే ఆయన చనిపోయిన రోజు నేను అన్ని పేపర్లు చదువుతుంతో పాటు ఆయన పాత యూట్యూబ్లో కానీ గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూశాను. ఆయన ఆ రోజు చాలాసేపు, ఎందుకంటే ఆయన పోయిన టైంలో చాలా అనిపించింది, ఇంకెవరు అంత పెద్ద మొహం కూడా ఎవరున్నారు మన కమ్యూనిటీలో అని. అందువల్ల చేసిన ఆయన గురించి రాద్దామనే ఆలోచన కూడా వచ్చింది. ఈ రాజకీయ కాలంలో నేను అంత కరెక్ట్గా రాయలేమేమో అనిపించింది. అందువల్ల నేను ఆగిపోయాను. ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభ నాయుడు ఆయన ఎవరు ఏ పేరుతో పిలిచినా, ఏ పేరుతో అంగీకరించినా ఆయన ముద్రగడ పద్మనాభ నాయుడు. ఆయన జగమెరిగిన నాయుడు. జోహార్ ముద్రగడ పద్మనాభ నాయుడు. జోహార్ ముద్రగడ పద్మనాభ నాయుడు. జోహార్. థ్యాంక్ యూ.